గణనాథుల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ మార్గంలో పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు బారులు తీరాయి. అధికారుల అంచనాల కంటే అధికంగా గణనాథులు తరలివస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోని విగ్రహాలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం రెండో రోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి మొదలైన హైదరాబాద్ గణేష్ నిమజ్జనంతో పాటు మిగతా అన్ని మొత్తం హైదరాబాద్ అన్ని నలుదిక్కుల నుంచి వచ్చిన వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా అనేక చోట్ల అధికారులు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పోలీసులు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇంకా నిమజ్జనం అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ నేను ట్యాంక్ బండ్ వద్దనున్న ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాను. ఎన్టీఆర్ మార్గ్లో కూడా ఇంకా స్టిల్ అయితే మొత్తం ట్రాఫిక్ హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా అనేక ప్రాంతాల నుంచి విగ్రహాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి పోలీసులు కానీ సిబ్బంది కానీ అంచనా వేసిన కంటే ఎక్కువగా ఈసారి విగ్రహాలు వచ్చాయని కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి విగ్రహాలు ఏ విధంగా ఎంతవరకు వస్తాయి అనేది దానికి సంబంధించి అంచనాకు సంబంధించి కూడా సిబ్బంది అంతా కూడా మొదటగా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా చూసిస్తారు. అయితే ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వచ్చే విగ్రహాలు కూడా చాలా హెవీగా ఉండడంతో ఈరోజు ఈ సమస్య వచ్చిందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా దాదాపు 1,00,000కు పైగా ఈసారి విగ్రహాలు పెట్టినట్టుగా కూడా ఒక అంచనా వేశారు. ఎందుకంటే వాటిని రిజిస్ట్రేషన్ ఆధారంగా కూడా అన్ని విగ్రహాలు వస్తాయని చెప్పేసి అంచనా వేశారు. కానీ అంతకు మించి ఈసారి 1,00,000కు పైగానే ఇంకా విగ్రహాలను అంతకన్నా ఎక్కువగానే ఈసారి పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి అన్ని గల్లీల నుంచి కూడా విగ్రహాలను పెట్టారు. ఆ విగ్రహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఎన్టీఆర్ మార్క్ సంబంధించి కూడా మనం మొత్తం ఈ ఏరియా ఈ సరౌండింగ్లో మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ 38 క్రేన్లు పెట్టి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎన్టీఆర్ మార్గ్లో మొత్తం 11 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈ 11 క్రేన్లలో కూడా కంటిన్యూస్గా నిన్న మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ స్టిల్ ఇంకా ఇప్పటికీ మొత్తం సిబ్బంది కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా పర్యవేక్షణ చేసి సిబ్బంది అంతా కూడా 3 షిఫ్ట్లలో పనిచేసేటట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తూనే ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ ఈ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న 11 క్రేన్లకు సంబంధించి చూసినట్లయితే కనుక క్రేన్ నెంబర్ 10 వద్ద కొద్దిగా బ్రేక్ డౌన్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అక్కడ కాస్త స్లో డౌన్ అవుతున్న పరిస్థితి నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి కూడా వెంటనే దీన్ని మూవ్మెంట్ చేసేందుకు కూడా అధికారులంతా కూడా పోలీసుల దగ్గర నుండి కూడా దీన్ని యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ట్రాఫిక్ ఎఫెక్ట్ అనేది మిగతా ప్రాంతాల నుంచి కూడా మిగతా ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ ట్యాంక్ బండ్కి వచ్చే ఏరియాలకు సంబంధించి అటు సికింద్రాబాద్ నుంచి కానీ ఇటు లక్డీకాపూల్ అసెంబ్లీ మార్గాల నుంచితో పాటు ఖైరతాబాద్కి వచ్చే ఈ మార్గం నుంచి ముఖ్యంగా అక్కడ అమీర్పేట నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే వాటిపైన కూడా చాలా హెవీగా ట్రాఫిక్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకొని కూడా వీటిని క్లియర్ చేసేందుకు కూడా వడివడిగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్టీఆర్ మార్గ్ వద్ద 2 వేస్ ఉంటాయి. వాస్తవానికి మనము ఈ వే నుంచి కూడా వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా నిన్న ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం ఎఫెక్ట్ ట్రాఫిక్ పైన ఎఫెక్ట్ పడుతుంది నేపథ్యంలో ఈ రూట్లో పూర్తిగా నిలిపేసిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ నేరుగా అటు చుట్టూ సెక్రటరేట్ అవతల నుంచి చుట్టూగా తిరిగి వచ్చేటట్టుగా కూడా పోలీసులు రూట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద వరుసగా వస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో వీటిని వెడవడిగా చేసేందుకు కూడా వేగవంతంగా దీన్ని నిమజ్జనం చేసేందుకు కూడా చర్యలు చేసుకుంటున్నారు. కాసేపటి క్రితమే సివి ఆనంద్ కూడా హైదరాబాద్ సివి ఆనంద్ కూడా వచ్చి స్వయంగా పర్యవేక్షణ చేసి దీనికి సంబంధించి కూడా అధికారులకు కొన్ని డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అంటే ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకొని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మరి కాసేపట్లో వీటిని క్లియర్ చేసేందుకు కూడా చర్యలు చేసుకుంటున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు ఈ ఐడియల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఏవేవైతే రిజిస్టర్ చేసుకోకుండా వచ్చినాయో విగ్రహాలు ఆ రిజిస్టర్ చేసుకోకుండా వచ్చిన విగ్రహాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వారిని పిలిచి కూడా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా వారికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మొత్తం వారికి అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీటన్నిటిని కూడా తీసుకొని వెంటనే వారికి నెక్స్ట్ ఫర్దర్గా కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. సో ఇక్కడైతే మొత్తం చూడొచ్చు మనము ఈ హుస్సేన్ సాగర్లో కూడా ఎప్పుడు తప్పునే కూడా దీనికి సంబంధించి కూడా విగ్రహాలు పడుతున్న తర్వాత కూడా వాటిని కూడా క్లియర్ చేసేందుకు కూడా ఇక్కడ లోపల క్రెయిన్లను కూడా ఏర్పాటు చేసి వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాలు పడ్డ తర్వాత వాటిని అన్నిటిని కూడా సైడ్ చేసేసి ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా వేరే విగ్రహాలను కూడా అందులో వేసేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లా క్రెయిన్లను కూడా షిఫ్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడికి సంబంధించి దాదాపుగా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి కూడా రెండో రోజు కూడా సాగుతున్న నేపథ్యంలో వాస్తవానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఐడియల్స్ కూడా రావడం జరిగింది. వరుసగా 3-4 రోజుల పాటు హాలిడేస్ ఉన్న నేపథ్యంలో నిన్న మొత్తం దాదాపు క్లియర్ అవుతాయి అనుకున్నారు. కానీ విగ్రహాలు వీరు ఏవైతే అంచనా వేసుకున్నారో 1,00,000 వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కాబట్టి అంతవరకు వస్తాయని కూడా అంచనా వేసుకున్నారు. కానీ అంతకు మించి ఈసారి విగ్రహాలు పెట్టడంతో ఆ విగ్రహాలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో వాటిని అన్నిటి కూడా అంటే లెక్కకు మించి రావడంతో వాటిని అంచనా వేయలేకపోయామని కూడా అధికారులు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరైతే రిజిస్టర్
చేసుకోలేదో వారిని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని వారికి మరోసారి కౌన్సిలింగ్ ఇవ్వాలని చూస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇలాంటి తప్పిదం జరగకుండా, ఎందుకంటే ఒకవేళ రిజిస్టర్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఒక్కొక్క క్రేను ఎన్ని విగ్రహాలను నిమజ్జనం చేయగలుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా టైం అనేది చూసుకొని అందుకు అనుగుణంగా కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ఈసారి కూడా ఈ హుస్సేన్ సాగర్తో పాటు చాలా చోట్ల కూడా కొన్ని బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కానీ, ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఖాళీ స్థలాల్లో కూడా తవ్వి వాటిని నిమజ్జనం చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని కూడా వాస్తవానికి ఎన్ని విగ్రహాలు ఉంటే ఆ విధంగానే ప్లాన్ చేసుకోవాలని కూడా చూస్తున్నారు. సో ఇప్పుడే ఎవరైతే విగ్రహాలు రిజిస్టర్ చేసుకోలేదో ఆ రిజిస్టర్ చేసుకోలేని వారి అందరికీ కూడా ఈసారి మళ్ళీ ప్రత్యేకంగా పిలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి నేమ్స్ అంతగా వాళ్ళ అడ్రస్ అంతా కూడా పోలీసులు అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. వీరిని తర్వాత 1-2 డేస్లో పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీ వల్ల ఈ విధంగా లేట్ అయింది, ఒకవేళ రిజిస్టర్ కనుక చేసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆఫీస్లకు కానీ పని దినాలు కాబట్టి వారి దినచర్యను కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ప్రతాప్, 10 TV, హైదరాబాద్.